వచ్చేసి ఫ్రంట్ సైడ్ గా చూసుకుంటే ఎస్ఎల్ఆర్డి కోచ్ అయితే ఒకటైతే ఉంది. సో మొత్తం ఎండ్ టు ఎండ్ మొత్తం వచ్చేసి మనకు 25 కోచెస్ అయితే ఇచ్చినారు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు జనరల్ క్యారవాన్ అయితే ఒకటైతే ఉంది. కొత్తగా క్వశ్చన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు 1970 సంవత్సరాలు అయితే స్టార్ట్ చేశారు. సో అప్పట్లో చూసుకుంటే ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు బాలాజీ ఎక్స్ప్రెస్గా అయితే తిరిగేది. ఆ కొద్ది రోజుల తర్వాత మనకు వచ్చేసి సప్తగిరి ఎక్స్ప్రెస్గా అయితే మార్చినారు. సో మన ట్రైన్ నెంబర్ అయితే చేసినారు 16057. మన ట్రైన్ వచ్చేసి 7లో అయితే రెడీగా అయితే ఉంది. సో డిపార్చర్ టైం వచ్చేసి మనకు 6:25కి మార్నింగ్. ఓకే, స్టాప్గా చూసుకుంటే ఇది వచ్చేసి మనకు చెన్నై సెంటర్ నుంచి బయలుదేరిన తర్వాత మనకు వచ్చేసి అంబత్తూరు, అలాగే తిరువల్లూరు, అలాగే వచ్చేసి మనకు ఆర్కోణం జంక్షన్, తిరుత్తని, అలాగే ఏకంబరకుప్పం, పుత్తూరు, అలాగే రేణిగుంట జంక్షన్, తిరుపతికి అయితే రీచ్ అవుతుంది. కూడా స్పేస్కి చూడండి చాలా ఫుల్గా అయితే ఉంది, బాగానే ఉంది. సో మనకు వాటర్ పట్టుకునేదానికి సో ఒక్కొక్కరికి సపరేట్గా అయితే ఉంది. వచ్చేసి మనకు తిరుపతి నుంచి చెన్నై వెళ్ళాలన్నా, అలాగే చెన్నై నుంచి తిరుపతి వెళ్ళాలన్నా మన ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ట్రైన్. సప్తగిరి ఎక్స్ప్రెస్ అలాగే తిరుపతి ఎక్స్ప్రెస్, సో రెండు ఒకేసారి మనకైతే ఎలిజిబుల్ అయితే అయినాయి. సో హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి మనం వచ్చేసి ఎంజీఆర్ చెన్నై సెంటర్లో అయితే ఉన్నాము. సో ఈరోజు ఇక్కడ నుంచి మనం వచ్చేసి తిరుపతికి అయితే ట్రావెల్ చేస్తున్నాము, అది కూడా సప్తగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్లో. సో ఈ ట్రైన్ చూసుకుంటే ఈరోజు వచ్చేసి మనకు ఎలిజిబుల్ కోచ్లతో అయితే ఆ ట్రైన్ రన్ అవబోతుంది. ఆల్రెడీ చూసాను మనకు ఎలిజిబుల్ కోచ్లతో అయితే ఉంది, ఏం రిజెక్ట్ ఏం అవ్వలేదు. సో ఈరోజు ఆ ట్రైన్ అయితే మనైతే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. ఫుల్ ట్రైన్ అయితే మనైతే చేయబోతున్నాము ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుంచి తిరుపతి వరకు. అండ్ ఎలిజిబుల్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ ట్రైన్ చూసుకుంటే మనకు వచ్చేసి సప్తగిరి ఎక్స్ప్రెస్ మనకు మార్నింగ్ వచ్చేసి ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుంచి తిరుపతి అయితే రన్ అవుతుంది. మళ్ళీ తిరుపతికి వెళ్ళిన తర్వాత ఇది వచ్చేసి మనకు తిరుపతి ఎక్స్ప్రెస్ మనకు వచ్చేసి చెన్నై సెంటర్కి అయితే రీచ్ అవుతుంది. మళ్ళీ చెన్నై సెంటర్ నుంచి తిరుపతి ఎక్స్ప్రెస్ మనకు తిరుపతికి అయితే వెళ్ళిపోతుంది. ఈవినింగ్ 5 మనకు వచ్చేసి మళ్ళీ తిరుపతికి అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ 6కి వచ్చేసి మనకు సప్తగిరి ఎక్స్ప్రెస్గా మనకు వచ్చేసి మళ్ళీ చెన్నై సెంటర్కి అయితే రీచ్ అవుతుంది. నైట్ 10కి అంతా మనకు వచ్చేసి మళ్ళీ చెన్నై సెంటర్కి అయితే రీచ్ అవుతుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. సో రోజుకి 4 ట్రిప్పులు అయితే వేస్తుంది ట్రైన్ వచ్చేసి మనకు దాదాపు 147 కిలోమీటర్ ట్రావెల్ అయితే చేస్తుంది ఎంఈఆర్ చెన్నై సెంటర్ నుంచి తిరుపతి వరకు. మన కాపుక బిల్డింగ్ కనబడుతుంది కదా, సో అది వచ్చేసి మనకు చెన్నై సబ్వేర్ మెమూ ట్రైన్ అంతా మనకు వచ్చేసి అక్కడే అయితే ఉంటుంది. సో ఈ పక్క మనకు వచ్చేసి ఎక్స్ప్రెస్ ట్రైన్ అలాగే సూపర్ ఫాస్ట్ ట్రైన్ అంతా మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ పక్కంతా మెమూ ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 6:25 అంతా మనకు వచ్చేసి ఎంఈఆర్ చెన్నై సెంటర్ నుంచి అయితే బయలుదేరుతుంది. అలాగే మనకు వచ్చేసి 9:50 అంతా మనకు వచ్చేసి తిరుపతికి అయితే ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి ఇప్పుడు ప్లాట్ఫామ్ 7లో అయితే ఉంది. మామూలుగా అయితే ప్లాట్ఫామ్ 4లో అయితే పెడతాడు, ఇప్పుడు ప్లాట్ఫామ్ 7లో అయితే పెట్టాడు. మనతో అక్కడికైతే వెళ్ళిపోదాము. ఇదంతా వచ్చేసి మనకు వెయిటింగ్ ఏరియా మనకు ఎంఈఆర్ చెన్నై సెంటర్లో. అలాగే పైన కంచుకుంటే హెలికాప్టర్ ఫ్యాన్ అయితే ఉంటుంది. సో ఇలా మనం నేరుగా అయితే నడుచుకెళ్ళిపోవాలి. సో మన ట్రైన్ నెంబర్ అయితే 16057. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 7లో అయితే రెడీగా అయితే ఉంది. సో డిపార్చర్ టైం వచ్చేసి మనకు 6:25కి మార్నింగ్ సప్తగిరి ఎక్స్ప్రెస్. సో మనైతే ప్లాట్ఫామ్ 7కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం కానీ చూసుకుని మనకు 6:08 అయితే అవుతుంది. సో మన ఇది వచ్చేసి మనకు జనరల్ క్యారవాన్. సో సప్తగిరి ఎక్స్ప్రెస్ తిరుపతి ఎక్స్ప్రెస్. సో సప్తగిరి ఎక్స్ప్రెస్కి వచ్చేసి మనకు మార్నింగ్ మనకు ఎంజీఆర్ చెన్నై సెంటర్లో స్టార్ట్ అవుతుంది. అలాగే తిరుపతిలో కానీ చూసుకుంటే మనకు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. సో తిరుపతి ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు ఇప్పుడు వెళ్ళితే మనకు వచ్చేసి తిరుపతి ఎక్స్ప్రెస్ మళ్ళీ చెన్నై సెంటర్కి అయితే వస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం డిపార్చర్ అయిపోతుంది మనకు ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుంచి. మనకు బ్యాక్ సైడ్ జనరల్గా చూసుకుంటే మనకు వచ్చేసి 2 జనరల్ అయితే ఉంది. సో మనైతే లోపలికి వెళ్ళి చూసుకునేద్దాం. సో జనరల్ కూడా బాగానే ఉంది, కొంచెం నీట్గా. సో కొత్త కోచ్ ఇదంతా 25 కోచెసే. సో వాటర్ కూడా అయితే మనకైతే వస్తుంది. సో కోచెస్ అయితే మాత్రం చాలా నీట్గా సూపర్గా అయితే ఉంది. సో మన ట్రైన్లో చూసుకుంటే ఏసీ చైర్ కార్ వచ్చేసి మనకు ఒకే కోచ్ అయితే ఉంది. ఆల్రెడీ బుకింగ్ అయినాగానే నాకైతే టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. దానికి ముందుగా నేను వచ్చేసి 2 hours టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. సో ఏసీ చైర్ కార్ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. 3:2 సిట్టింగ్. మనకు పైన లగేజ్ పెట్టినదానికి మనకు ఆ పక్క రేక్ అయితే ఉంది, ఈ పక్క రేక్ అయితే ఉంది. సో ఈ పక్క చూసుకుంటే మనకు వచ్చేసి ఎల్ఐ ల్యాంప్ అయితే ఒకటైతే ఇచ్చినారు. సో ఛార్జింగ్ సాగేసి అక్కడైతే ఉంది. ఈరోజు వచ్చి చైర్ కార్ కోచ్లో అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఏసీ చైర్ కార్ కోచ్లో. సో నా కోచ్ వచ్చేసి D4 అయితే వచ్చింది. అలాగే స్టాప్గా చూసుకుంటే ఇది వచ్చేసి మనకు చెన్నై సెంటర్ నుంచి బయలుదేరిన తర్వాత మనకు వచ్చేసి అంబత్తూరు, అలాగే తిరువల్లూరు, అలాగే వచ్చేసి మనకు ఆర్కోణం జంక్షన్, తిరుత్తని, అలాగే ఏకంబరకుప్పం, పుత్తూరు, అలాగే రేణిగుంట జంక్షన్, తిరుపతికి అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి చైర్ కార్ కోచ్ చూద్దాం ఎలా ఉందో. సో చైర్ కార్ కోచ్ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో 3+3 సిట్టింగ్. సో అలాగే మన పైన చూసుకునేందుకు లగేజ్ పెట్టుకునేదానికి ఆ పక్క అయితే ఉంది. అలా మనకు ఛార్జింగ్ పెట్టుకునేది చూడండి, 2 సాకెట్లు అయితే ఇచ్చినారు. ఓకే, మనకు వచ్చేసి మధ్యలో వచ్చేసి మనకు ఎల్ఈడీలు అయితే పెట్టినారు. అలాగే 2 ఫ్యాన్లు అయితే ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి అయితే ఉంది. ఈరోజు ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసి మనకు D4 అయితే వచ్చింది మనకు. సో సీట్ నెంబర్ వచ్చేసి 24. మనకు విండో సీట్ అయితే వచ్చింది. కాకపోతే ఈ పక్క వచ్చేసింది మనకు విండో సీటు, ఆ పక్క రాకుండా. ఇంకేదో ఒకటి మనకు అక్కడున్నాం కదా, ఇక్కడే ఎక్కువ ఉంటాం కదా. సో మనమైతే లోకో దర్శనం అయితే చూసుకునేద్దాం. ఇంకా మన ట్రైన్ బయలుదేరడానికి దాదాపు 10 నిమిషాలు అయితే ఉంది. ఇట్లా మనం అయితే లోకో అయితే చూసుకునేద్దాం, ఏం లోకో ఇస్తారో.
సప్తగిరి ఎక్స్ప్రెస్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు 1970 సంవత్సరాలు అయితే స్టార్ట్ చేశారు. సో అప్పట్లో కలుసుకుంటే ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు బాలాజీ ఎక్స్ప్రెస్గా అయితే తిరిగేది. ఆ కొద్ది రోజుల తర్వాత మనకు వచ్చేసి సప్తగిరి ఎక్స్ప్రెస్గా అయితే మార్చినారు. ఈరోజు మనం పుల్ చేసే లోకోమోటివ్ చూసుకుంటే మనకు WP4 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. సో ఈ లోకోమోటివ్ వచ్చేసి మనకు రేణుగుంట వరకు అయితే ఈ లోకోమోటివ్ పుల్ చేస్తుంది. మళ్ళీ రేణుగుంటలో మనకైతే కప్లింగ్ అయితే ఏమైతే తీరో అలాగే మనకు తిరుపతి దాకా అయితే వెళ్తుంది ఈ లోకోమోటివ్. సో రేణుగుంట మనకి ఇంకో లోకోమోటివ్ అయితే మనకైతే తగిలిస్తారు. అది రేణుగుంట వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. మనకు అక్కడ లోకో చేంజ్ అయితే ఉంటుంది. ఈ లోకోమోటివ్ కానీ చూసుకుని మనకు వచ్చేసి WP4 లోకోమోటివ్ మనకు వచ్చేసి అరకోణకు సంబంధించిన లోకో ఇది. దీని పక్కనే కానీ చూసుకుని మనకు వచ్చేసి SLRD కోచ్ అయితే ఉంది. సో ఇందులో మనకు వచ్చేసి వికలాంగులు అయితే కూర్చోవచ్చు, అలాగే లేడీస్ కంఫర్టబుల్ కూడా దీంతోనే అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ జనరల్లో కూడా మనకైతే మ్యాక్సిమం అయితే ఫుల్ అయిపోయింది. సో ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 4 నిమిషాలు అయితే ఉంది. సో మొత్తం అయితే ఫుల్ అయిపోయింది మనకు ప్యాక్. మనకు మ్యాక్సిమం అయితే మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. సో అటు బ్యాక్ సైడ్ ఫుల్ అయిపోయింది, ఫ్రంట్ సైడ్ కూడా ఫుల్ అయిపోయింది. స్టార్టింగ్లో చూసుకుని మనకు వచ్చేసి 2 లోకోమోటివ్ అయితే రన్ అవుతూ ఉండింది. సో ఎందుకంటే మనకు చెన్నై సెంట్రల్లో రోజుకి 4 ట్రిపుల్ అయితే వస్తుంది ఇదే ట్రైన్. సో మనకు చెన్నై సెంట్రల్లో మళ్ళీ లోకో కప్లింగ్ అయితే చేయాలి, మళ్ళీ రేణుగుంట మనకు అయితే లోకో కప్లింగ్ అయితే దానికి లేకుండా సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇండు పాయింట్ వరకు దీంతో వచ్చేసి మనకు ముందర ఒక లోకోమోటివ్ పుల్ చేస్తుంటే బ్యాక్ ఒక లోకోమోటివ్ అయితే ఉండింది. అదైతే మనకైతే ఏమైతే పుష్పుల్ టైప్లో అయితే కాదు. సో మనకు రేణుగుంట స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో లోకోమోటివ్ అటాచ్మెంట్ చేయాలి కదా. సో అది లేకుండా మనకు వచ్చేసి ఎంఆర్ చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి దాకా మనకైతే 2 లోకోమోటివ్ అయితే ట్రైన్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడైతే లేదు. సో అంతకుముందు కానీ మరి అయితే రన్ అవుతూ ఉండింది ఈ ట్రైన్. చూసుకుని మనకు వచ్చేసి WP4 లోకోమోటివ్ అయితే ఒకటైతే ఉండింది. అలాగే బ్యాక్ సైడ్ కానీ మనకు వచ్చేసి WP1 లోకోమోటివ్ అయితే ఒకటైతే ఉండింది. VAP1 లోకోమోటివ్ రన్ అవుతున్నప్పుడు దీంతో కానీ చూసుకుని మనకు వచ్చేసి WP4 లోకోమోటివ్ ఒకటైతే పుల్ చేస్తూ ఉండింది. అలాగే బ్యాక్ సైడ్ కానీ చూసుకుని మనకు వచ్చేసి WP1 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కానీ చూసుకుని WP1 లోకోమోటివ్ మనకి చెన్నై సెంటర్ దాకా అయితే ఆ ట్రైన్ అయితే ఆ లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. మనకు కోచెస్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి చైర్ కార్ కోచ్ వచ్చేసి మనకు D6 దాకా అయితే ఉంది. అలాగే AC చైర్ కార్ వచ్చేసి మనకు ఒక కోచ్ అయితే ఉంది. మనకు జనరల్గా చూసుకుంటే మొత్తం 7 కోచ్లు అయితే ఉంది దీంతో. సో ఇంతకుముందు మనకు ఐసెఫ్లో 7 కోచ్లు అయితే ఉన్నాయి. LHB చేసినారు, దీంతో కూడా మనకు 7 కోచ్లు అయితే ఉంది. వచ్చేసి ఫ్రంట్ సైడ్గా చూసుకుంటే SLRD కోచ్ అయితే ఒకటైతే ఉంది. సో మొత్తం ఎండ్ టు ఎండ్ మొత్తం వచ్చేసి మనకు 25 కోచెస్ అయితే ఇచ్చినారు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు జనరల్ క్యారవాన్ అయితే ఒకటైతే ఉంది. మొత్తం కోచెస్ కానీ చూసుకుని మొత్తం 17 కోచ్లతో అయితే ట్రైన్ అయితే రన్ అవుతుంది. మనకు వచ్చింది సీట్ కానీ చూసుకుంటే 24 అయితే వచ్చింది, మనకు విండో సీట్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే అదే మనకు అమృత్ భారత్ ఎలా ఉందో సేమ్ దీంతో కూడా అలాగే పెట్టినారు. సో USB కేబుల్తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అలాగే C టైప్తో కూడా మనకైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకు వచ్చేసి ఆ అడాప్టర్ కూడా ఒకటి పైన అయితే ఒకటి ఇచ్చిన చూడండి. ప్రస్తుతానికి మా కోచ్లో కనుక మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో మనకు పోన్ మనకైతే ఫుల్ అయిపోతుంది. కూడా స్పేస్ చూడండి చాలా ఫుల్గా అయితే ఉంది, బాగానే ఉంది. సో మనకు వాటర్ పట్టుకునేదానికి సో ఒక్కొక్కరికి సపరేట్గా అయితే ఉంది. ఒక ట్రైన్లో మనకు మంగళూరు ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. సో దానివల్ల మన ట్రైన్కి అయితే లేట్ అయ్యింది. సో 5 నిమిషాలు లేట్గా అయితే మనకైతే డిపార్ట్ అయింది మనకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి. సో మన పక్కనే కానీ చూసుకుంటే కింగ్ కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, ఎంఆర్ చెన్నై సెంట్రల్ హౌరా. సో మనం వచ్చేసి ఎంఆర్ చెన్నై సెంట్రల్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో రైల్వే కోడ్ వచ్చేసి MAS. వచ్చేసి 2 జోన్ల మధ్య రన్ అవుతుంది. సో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి మనకు SR రైల్వే జోన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఎండ్ అయ్యేది వచ్చేసి మనకు SCR రైల్వే జోన్లో అయితే మనకైతే ఎండ్ అయిపోతుంది. ఇంకా చూసుకుంటే మనకు వచ్చేసి 2 డివిజన్లు, మనకు వచ్చేసి చెన్నై డివిజన్, అలాగే మనకు వచ్చేసి గుంతకల్ డివిజన్. ఆపరేట్ చేసేది వచ్చేసి మనకు SR రైల్వే జోన్ వాళ్ళు అయితే ఈ ట్రైన్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. సో ఈ ట్రైన్కి మనకు మెయింటెనెన్స్ వర్క్ అయితే జరిగేది వచ్చేసి మనకు చెన్నై అయితే జరుగుతుంది. సో ఈ పక్క చూసుకుంటే ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏంటో చూద్దాం ఇది. ఎంఆర్ చెన్నై సెంట్రల్ మేటుపల్లి అయితే ఉంది. ఆ ట్రైన్ వచ్చేసి మనకు ఎంఆర్ చెన్నై సెంటర్ నుంచి మేటుపల్లికి అయితే రిక్షా అయితే ఉంది, అలాగే మంగళూరు కూడా రిక్షా అయితే ఉంది. ఆ పక్క మనకు 2 ట్రాక్లు అయితే ఉంది కదా. సో ఆ 2 ట్రాక్లు వచ్చేసి మనకు చెన్నై సబ్బని వెళ్ళే ట్రాక్ అంతా మేము ట్రైన్ అంతా మనకు వచ్చేసి ఆ పక్క అయితే వెళ్ళిపోతుంది. సో అక్కడ ఉంది కదా అంతా మొత్తం వచ్చేసి చెన్నై కోచ్ మెయింటెనెన్స్ ఏరియా, అలాగే CDO కూడా అయితే అంటారు. ఇక్కడ ఏదో ట్రైన్ ఏదో ఉంది, ఏ ట్రైన్ చూద్దాం ఇది.
నవజీవన్. యాక్చువల్గా నేను బుక్ చేసింది ఈ ట్రైన్ అనేది బుక్ చేసుకున్నాను. నెల్లూరు నుంచి చెన్నై సెంట్రల్ వరకు ముందుగా వెళ్తుందనేసి చుక్కలు చూపించింది, ఇది రాలేదు. ఇంకా నేను జీటీ పట్టుకొని అయితే వచ్చినాను. నైట్ టైం అయితే చూసుకున్నాను, కానీ మనకు తిరుపతి నుంచి అయితే చాలా ట్రైన్లు అయితే లేవు మనకు ఎర్లీ మార్నింగ్ మనకు చెన్నై రావడానికి. అందుకని ఆ ట్రైన్ బుక్ చేస్తే చుక్కలు చూపించింది అది కూడా. బుక్ చేసినప్పుడు నవజీవన్ ఎక్స్ప్రెస్ లాగా మనకు వచ్చేసి దాదాపు 30 మినిట్స్ ఇలా మాత్రమే అయితే ఉంది. సో ఈజీగా కవర్ అయిపోతుంది అనేసి బుక్ చేసుకున్నాను. ఆ తర్వాత బుక్ చేసిన తర్వాత చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు 2 గంటల 40 నిమిషాలు లేట్గా అయితే మనకు అయితే చూపిస్తుంది. ఇంకేం చేయలేక మనం అయితే జీటీ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కువ చేసినాము. సో ఇక్కడైతే మంచి రేస్ జరుగుతుంది మెమో ట్రైన్కి మన ట్రైన్కి. సో మనల్ని అయితే ఓవర్టేక్ చేసి అయితే ముందే తెలిపింది. ఇంకా మన ట్రైన్ అయితే ఓవర్టేక్ చేయలేదు పూర్తిగా. ఆ ట్రైన్కి టికెట్ అయితే స్టాప్ అయితే మనకైతే తెలియదు, మనకి వెళ్ళిపోదాం. ఆ మెమో ట్రైన్ యాక్సిడెంట్స్ కొంచెం ఫుల్గా ఉంటుంది కదా, మన ట్రైన్ ఈజీగా అయితే ఓవర్టేక్ చేసింది. కరువులో కూడా సరళని చూపిస్తుంది అది. సో బై బై ఐసీఎఫ్. సో మన ట్రైన్ వచ్చేసి పెరంబూర్ రోడ్ స్టేషన్ స్కిప్ అయితే కొడుతుంది. మన ట్రైన్కి అయితే పెరంబూర్లో అయితే స్టాప్ అయితే లేదు. వచ్చేసి మనకు సప్తగిరి పేరు ఎలా వచ్చిందంటే మనకు తిరుమల కొండలను వచ్చేసి మనకు సప్తగిరి అని కూడా పిలుస్తారు. సో ఆయనమే ఈ ట్రైన్కి తీసుకొచ్చారు. మన ట్రైన్లో వాష్రూమ్ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో వాష్రూమ్ అయితే మాత్రం చాలా నీట్గా సూపర్గా అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకు ఇండియన్ స్టైల్. సో మనకైతే వాటర్ కూడా అయితే వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు లిక్విడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు పెద్ద మిర్రర్ అయితే ఉంది. సో పైన వచ్చేసి ఎల్ఈడి అయితే ఇచ్చినారు. ఈ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ స్టైల్ వాష్రూమ్. ఇది కూడా చాలా బాగుంది. కింద కూడా మ్యాట్ వేసినారు, చాలా బాగుంది. సో మనకు వాటర్ కూడా అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా మనకైతే పెద్ద మిర్రర్ అయితే ఇచ్చినారు. మనకు వచ్చేసి ఈ క్యాటరింగ్ అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి ఆన్ బోర్డ్ క్యాటరింగ్ కూడా అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి అంబర్త్ వరకు అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కాపాలంటే 1 మినిట్ అయితే ఉండింది, బయలుదేరింది. క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఎక్కినారు. సో వెల్కమ్ టు తిరువల్లూర్. సో తిరువల్లూరులో కూడా మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే ఉంది. సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే ఫ్రంట్లో అయితే ఉన్నారు. తిరువల్లూరులో కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే చూడండి, ఒక రేంజ్లో అయితే ఉన్నారు క్రౌడ్గా చూసుకుంటే. సో మ్యాక్సిమం మనకైతే ఫ్లో పోతూ ఉంటుంది. ట్రైన్ వచ్చేసి తిరువల్లూరుకి దాదాపు 8 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో అలాగే మనకి సిగ్నల్ కూడా తెచ్చేసింది మనకు తిరువల్లూరు నుంచి. వచ్చేసి తిరువల్లూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రొటేషన్ కూడా వచ్చేసి TRL.
ఇక్కడ మన అనగలే వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. మనకు చక్రం అయితే పడిపోయింది కదా. సో అక్కడ చూసుకుని మనకు వచ్చేసి రీసెంట్గా వచ్చేసి మనకు డీజిల్ ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా. సో ఆ ప్లేస్ వచ్చేసి మనకి ఇక్కడే. సో వెల్కమ్ టు అరకోణం జంక్షన్. సో రైల్వే కోడ్ వచ్చేసి AJJ. సో అరకోణం జంక్షన్లో కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే మాత్రం కొంచెం లైట్గా అయితే ఉన్నారు ఇక్కడ కూడా. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 16 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు అరకోణం జంక్షన్కి రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. మనకు వచ్చేసి అరకోణం జంక్షన్ నుంచి కూడా మనకైతే సిగ్నల్ అయితే క్లియర్ అయిపోయింది. సో ఈ అరకోణం జంక్షన్ దగ్గర చూసుకుంటే మనకు వచ్చేసి కాట్పాడ్ జంక్షన్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది, అలాగే మనకు వచ్చేసి రేణుగూడ జంక్షన్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. పాండిచేరి ఎక్స్ప్రెస్లో వద్దాం అనుకున్నాను నేను వచ్చేసి. సో ఇక్కడ నుంచి తిరుపతి దాకా చేద్దాం వీడియో అనుకున్నాను. సో ఉండేదే 140 కిలోమీటర్లు. ఇది కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బాగుండదు అనేసి మనం ఎంఏ జనరేషన్ నుంచి స్టార్ట్ చేసినాము. సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు 2 hours మనకు కాంచీపురం, అలాగే మనకు వచ్చేసి విలుపురం మీదుగా మనకు వచ్చేసి పాండిచేరికి అయితే వెళ్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి అరకోణం జంక్షన్ నుంచి అయితే బయలుదేరింది. ఇంకా నెక్స్ట్ అవర్స్ మనకు తిరుత్తని. ట్రైన్ అయితే మాత్రం ఫుల్ ప్యాక్ అయిపోయింది. మనకు వచ్చేసి అసలే శనివారం మామూలుగా ఉంటారు క్రౌడ్ కానీ చూసుకుంటే ఫుల్గా అయితే ఫుల్ అయిపోయింది మనకు. సో మన ట్రైన్ వచ్చేసి అరకోణం జంక్షన్ నుంచి కొంత ముందు రాలే మనకు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కరువు అయితే కొడుతుంది. చాలా నెక్స్ట్ అయితే ఉంది చూడండి ఈ కరువు కూడా. సో మనకు తిరుత్తల్లో కనిపిస్తే మనకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంటుంది కదా. సో మనకు ఆ టెంపుల్ వచ్చేసి మనకు అక్కడైతే ఉంటుంది. అదే మనకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మన కొండపైన అయితే ఉంటుంది. సో రైల్వే స్టేషన్ కూడా కొంచెం దగ్గరే మనకు 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. సో వెల్కమ్ టు తిరుత్తణి. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TRT. తిరుత్తణి అనగానే మన ట్రైన్ నుంచి దిగిన కూడా చాలా ఫుల్గా అయితే ఉంటారు ఇక్కడ. సో ఎక్కిన వాళ్ళు కొంచెం లైట్గా అయితే ఉన్నారు కానీ సో డీబోర్డింగ్ అయితే కొంచెం ఫుల్గా జరుగుతుంది మనకు తిరుత్తణిలో. ట్రైన్ వచ్చేసి దాదాపు 9 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు తిరుత్తణికి అయితే రీచ్ అయింది. సో తిరుత్తణిలో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. తిరుత్తణిలాగా మన ట్రైన్ వచ్చేసి లైట్గా అయితే ఖాళీ అయితే అయిపోయింది. సో ఎక్కిన కొంచెం లైట్గా అయితే ఉన్నారు కానీ సో దిగిన వాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉన్నారు మనకు తిరుత్తణిలో. సో మన ట్రైన్ వచ్చేసి తిరుత్తణి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ మనకు ఏకాంబర్ కుప్పం. సో తిరుత్తణి వచ్చేసి మనకు తమిళనాడులో అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్టాప్ మనకు ఆంధ్రాలో అయితే ఉంటుంది ఏకాంబర్ కుప్పం.
ట్రైన్ చూడండి దుమ్ము లేపుకుంటూ తెలిసినాడు, అక్కడ బ్రేక్ కొట్టినాడు, పొగ చూడండి ఎట్లా వస్తుందో. సో వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో మన ట్రైన్ ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఏకమరకుప్పం. సో ఈ కొండలుగా చూసుకుంటే మనకు వచ్చేసి ఫ్రంట్ సైడే చాలా ఫుల్గా అయితే ఉంది కదా. సో క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు మనకు ముందరే. ట్రైన్ వచ్చేసి దాదాపు 7 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు ఏకమరకుప్పంకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కప్ అంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. సో మన ట్రైన్ వచ్చేసి ఏకమరకుప్పం నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు పుత్తూరు. సో ఇక్కడ దిగిన కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్ నుంచి దిగిన చూడండి ఎంత ఫుల్గా అయితే దిగినారు ఇక్కడ. సో వెల్కమ్ టు పుత్తూరు. సో మన ట్రైన్ వచ్చేసి పుత్తూరుకి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PUT. సో పుత్తూరులో కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే మాత్రం కొంచెం లైట్గా అయితే ఉన్నారు ఇక్కడ. ట్రైన్ వచ్చేసి దాదాపు 15 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు పుత్తూరుకి అయితే రీచ్ అయింది. సో పుత్తూరులో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. పుత్తూరులో కూడా మనకైతే క్రౌడ్ అయితే మొత్తం రేంజ్లో దిగినారు. మనకైతే సిగ్నల్ కూడా వచ్చేసింది. పుత్తూరులో వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి మెయిన్ లైన్లో ఉంటుంది. సో ప్లాట్ఫామ్ మీద కొంచెం స్పీడ్ అయితే లాగేస్తారు. సో వీళ్ళంతా మన ట్రైన్ నుంచి దిగినారు క్రౌడ్. సో చాలా ఫుల్గా దిగినారు మనకు పుత్తూరులో కూడా. సో పుత్తూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PUT. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు రేణిగుంట జంక్షన్. ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి, మామూలుగా లేదు, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మొత్తం కొండల వ్యూ. సో మనకు వచ్చేసి ఆ పక్క రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది, ఈ పక్క రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. మధ్యలో వచ్చేసి మనకు లేకు మనకు హోటల్ లొకేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో అదంతా వచ్చేసి మనకు తిరుమల కొండ, పెద్ద కొండ. సో ఇదంతా మనకు వచ్చేసి రేణిగుంట జంక్షన్ వెళ్ళకుండా మనకు వచ్చేసి బైపాస్ లైన్ అయితే వేస్తున్నారు. అది కానీ రెడీ అయితే మనకు ఈ ట్రైన్ వచ్చేసి మనకు బైపాస్ లైన్ నుంచి అయితే వెళ్ళిపోతుంది. సో ఈరోజు మనకు శనివారం కదా, మనకు రేణిగుంటలో అయితే సంత జరుగుతుంది. సో ఈ సంతలో వచ్చేసి మనకు కరువులు బాగా ఫేమస్. సో అమ్ములు అయితే అమ్ముతారు, మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను. సో వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. సో రేణిగుంట జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది.
రెనుగుంట జంక్షన్ అని చెప్పండి మనకు డీబోర్డింగ్ అయితే చాలా ఫుల్గా అయితే జరుగుతుంది ఇక్కడ. సో మనకు వచ్చేసి ఇక్కడ లోకో రివర్సల్ అయితే ఉంది కదా. సో మనకి ఈ లోకో ఏం రాదు, మనకు వచ్చేసి వేరే లోకో అయితే మనకి తగిలిస్తారు. వచ్చేసి 9 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు రెనుగుంట జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 10 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు లోకో కప్లింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 10 నిమిషాలు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 9 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు రెనుగుంట జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ వచ్చేసి మనకు లోకో కప్లింగ్ అయితే ఉంటుంది. ఇలా మనకు 2 లోకో ఉన్నప్పుడు కానీ చూసుకుని మనకు రెనుగుంట స్టాప్ వచ్చేసి మనకు 5 మినిట్స్ మాత్రమే అయితే ఉండింది. సో అప్పుడు వచ్చి మనకు రెనుగుంట జంక్షన్కి వచ్చి ముందర ప్యాంట్గా ఫాన్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండింది అంతే. సో మన ట్రైన్ వచ్చేసి రెనుగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు తిరుపతి. రెనుగుంట జంక్షన్కి అయితే వచ్చింది, లోకో కప్లింగ్ అయితే అయింది. ట్రైన్ వచ్చేసి రెనుగుంట జంక్షన్ దాటితే మనకు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కర్వ్ అయితే తీసుకుంటే టువర్స్ తిరుపతి వెళ్ళేటప్పుడు, అలాగే తిరుపతి నుంచి రెనుగుంటకి వచ్చేటప్పుడు బ్యూటిఫుల్ కర్వ్ అయితే ఉంటుంది. కర్వ్ అయితే మొత్తం చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఆపోజిట్లాగా చూసుకుని మనకు వచ్చేసి హింసాగర్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఇదంతా వచ్చేసి మనకు తిరుపతి బస్ స్టాండ్ ఏరియా. సో ఫైనల్గా వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి తిరుపతికి ప్లాట్ఫామ్ 1 అయితే వచ్చింది. సో మళ్ళీ ఈ ట్రైన్ వచ్చేసి మనకు చెన్నైకి స్టార్ట్ అవుతుంది కదా. సో క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. సో ప్లాట్ఫామ్ 1లో మనకి ఈ పక్కకు కానీ చూసుకుంటే మనకు ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటారు. ట్రైన్ వచ్చేసి దాదాపు 5 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు తిరుపతికి అయితే రీచ్ అయింది. సో మళ్ళీ ఈ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి చెన్నై సెంటర్కి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సెస్ అయితే మొత్తం చాలా సూపర్గా అయితే ఉంది. సో ఎస్ఆర్ఆర్లో మొత్తం కొత్త కోచెస్ దింపిన చాలా సూపర్గా అయితే మొత్తం 25 కోచెస్. సో కోచ్లు కంటే చాలా బాగుంది, అలాగే వాష్రూమ్లు బాగుంది, అన్ని సూపర్గా అయితే ఉంది ట్రైన్లో. సెకండ్ లైక్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీబోర్డింగ్ ఫ్రమ్ తిరుపతి.